వరల్డ్ కప్లో భారత్ తీన్మార్ ఆడేసింది. న్యూజిలాండ్పై ఘన విజయంతో విశ్వ విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ చరిత్రలో ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ను ముద్దాడింది. స్టేడియంలో 1,00,000 మంది అభిమానులు చూస్తుండగా కప్ను సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగినప్పటికీ భారీ అంచనాలను అందుకుంది. వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ను దక్కించుకుంది. నిజానికి స్వదేశంలో ఒత్తిడిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అభిమానుల అంచనాలను అందుకోవడము తేలిక కాదు. కానీ టీమిండియా మాత్రం టాప్ క్లాస్ ఆట తీరుతో రెచ్చిపోయింది. ఏ ఒక్కరి మీదో ఆధారపడకుండా సమిష్టిగానే రాణించింది. ప్రతి మ్యాచ్లోనూ ఒకరిద్దరు ప్లేయర్లో క్లిక్ అయ్యారు. ఓవరాల్గా పరిస్థితులకు తగినట్టుగా టీమిండియా ఆడింది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో ఓడినప్పటికీ ఆ వెంటనే పుంజుకుంది. గెలవక తప్పని మ్యాచ్ల్లో విశ్వరూపం చూపించింది. ముందుగా జింబాబ్వే పనిపట్టింది. చెన్నైలో చిత్తు చేసి ఆ తర్వాత వెస్టిండీస్తో డూ ఆర్ డై ఫైట్లోనూ పంజాబ్ విసిరింది. అక్కడి నుంచి టీమిండియాకు ఎదురే లేకుండా పోయింది. సెమీస్లో బలమైన ఇంగ్లాండ్ను కంగు తినిపించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా విక్టరీ కొట్టింది. అయితే ఫైనల్లో న్యూజిలాండ్తోనూ భారత జట్టుకు గట్టి పోటీ ఎదురవుతుందేమో అని చర్చ జరిగింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వేదికే T20 వరల్డ్ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వడంతో అభిమానుల్లో టెన్షన్. పైగా ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో ఏం జరగబోతోందని ఉత్కంఠ అభిమానుల్లో కనిపించింది. తొలి 2 ఓవర్లలో భారత్ ఆచితూచే ఆడింది. ఒక్కసారిగా అభిమానుల్లో కాస్త టెన్షన్ పెరిగింది. అయితే ఆ తర్వాత టీమిండియా గేర్లు మార్చింది. ఓ ఎండ్లో అభిషేక్ శర్మ, మరో ఎండ్లో సంజు శాంసన్ స్టామినా చూపించారు. బౌలర్ ఎవరైనా బ్యాట్తో చెలరేగిపారు. బౌండరీలే హద్దుగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో దంచి కొట్టేశారు. భారీ స్కోర్కు కావాల్సిన ఆరంభాన్ని అందించారు. ఇషాన్ కిషన్ కూడా తుఫాన్ ఇన్నింగ్స్తో టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యాడు. టాప్ 3 బ్యాటర్స్ ముగ్గురు అంచనాలకు తగినట్టే ఆడేశారు. న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఓ చెయ్యి వేశాడు. చివర్లో శివం దూబే మెరుపులు మెరిపించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు ఉర్రూతలూగించాడు. దీంతో టీమిండియా 255 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత న్యూజిలాండ్ కూడా ఇంగ్లాండ్లా ఫైట్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కివీస్ హ్యాండ్సప్ అనేసింది. ఎప్పట్లాగే కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకోలేమని నిరూపించుకుంది. స్పిన్తో అక్షర్ పటేల్, పేస్తో జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ను హడలెత్తించారు. క్రీజులో కివీస్ బ్యాటర్స్ను కుదురుకోకుండా చేశారు. 10 ఓవర్లలోపే న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓటమి అంతరాన్ని తగ్గించిందే కానీ భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది. చివరకు 159 పరుగులకే ఆలౌట్ అయింది. 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. T20 వరల్డ్ కప్ గెలిచిన ఆతిథ్య జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఫైనల్లో 4 వికెట్లతో మెరిసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, హ్యాట్రిక్ ఆఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ఇక ఫైనల్లో టీమిండియా గెలిచిన కివీస్ పోటీ ఇవ్వకపోవడంతో సెమీస్లో మాదిరిగా కిక్ అయితే అందలేదనడంలో డౌట్ లేదు.